హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా చికెన్లోకి ఉప్పు పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా నీళ్ళల్లో 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా పేస్ట్ని తయారు చేసుకుందాం. మిక్సీ జార్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, టొమాటోలు, అలాగే ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వీటన్నింటినీ వేసి మసాలాని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని ఆయిల్లోకి వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మసాలా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని మసాలాలోకి వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఈ విధంగా చికెన్ ఉడికి ఇందులో నుంచి వాటర్ వచ్చిన తర్వాత ఈ వాటర్లో చికెన్ బాగా ఉడికిపోవాలి. ఆ విధంగా చికెన్ని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా చికెన్ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ ఉడికేదానికి సరిపడినంత నీళ్లు పోసుకొని చికెన్ ఎంతవరకు ఉడకాలనుకుంటే అంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ చికెన్ బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. అంతే, చికెన్ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్